అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. చాలామంది కాల్స్ చేసి అడుగుతున్నారు, మెసేజ్ పెడుతున్నారు వాట్సాప్లో, వీడియోస్ కింద కూడా కామెంట్ చేస్తున్నారు. అసలు ఈ యొక్క ఓఫిరిజం అంటే ఏంటి? మీరు ఓఫిరిజం అంటున్నారు కదా, ఈ ఓఫిరిజం అనేది ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. వారందరి కొరకు నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఈ ఓఫిరిజాన్ని ఆరంభించినటువంటి వారు అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు. ఓఫిరిజానికి ఒక ఆలోచన విధానం ఉంది. అదేమిటో ఒక్క మాటలో చెప్పడం కష్టం. దాని గురించి నేను ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం, ఇప్పటివరకు ఓఫిర్ గారి చేత తెలియచేయబడినటువంటి విషయాల ద్వారా నేను మీకు దీన్ని తెలియచేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. గనక ఒకసారి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరైనా అడిగినటువంటి వారికి దీన్ని మీరు షేర్ చేయండి. నేను మీకు ఇది స్లైడ్స్ రూపంలో, పీపీటీ రూపంలో మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. రండి ముందుకు వెళ్దాం. ఓఫిరిజం. ఈ యొక్క ఓఫిరిజం అంటే ఏంటి? సత్యాన్ని, తర్కాన్ని మరియు ఆత్మీయ సంపూర్ణతను కలిగి ఉండాలి అని బోధించేటువంటి ఇజం ఈ యొక్క ఓఫిరిజం. ఏముంటుంది ఇందులో? క్రీస్తు సంఘాన్ని స్వచ్ఛమైన అపోస్తలిక బోధలోనికి నడిపించే ఒక బహుముఖ సిద్ధాంత విధానం ఇందులో ఉంటుంది. ఇందులో సత్యం ఉంటుంది, సంపూర్ణ సత్యం ఉంటుంది, తర్కం ఉంటుంది, మరియు ఆత్మీయ సంపూర్ణతను చేరుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. క్రీస్తు యొక్క సంఘాన్ని స్వచ్ఛమైన అపోస్తలిక బోధతో నింపాలి, అందులోనే అందరూ నడవాలి, నడిపించాలి అనేటువంటి ఈ బహుముఖ సిద్ధాంత విధానం ఇందులో ఉంటుందన్నమాట. కనుక ఈ సైద్ధాంతిక విశ్లేషణను అందరు తప్పకుండా మీరు విని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అసలు ఈ ఇజం అంటే ఏంటి? కాల్వినిజం అనేది ఉంది, ఇంకా చాలా రకాల ఇజాలు ఉన్నాయి. ఎందుకు ఈ ఇజం? అసలు ఈ ఇజం అంటే ఏమిటి? ఇజం అనేది కేవలం ఒక మతపరమైన పదం కాదు. ఇది ఈ ఇజం అంటే ఏమిటని అడిగే వాళ్ళకు ఇది ఒక మతపరమైన పదం కాదు. మనుషుల జీవితంలో తలెత్తే కష్ట సుఖాలను, పరిస్థితులను ఒక నిర్దిష్టమైన దృక్కోణంలో విశ్లేషించే విస్తృతమైన తాత్విక మరియు సైద్ధాంతిక ఆలోచన విధానం ఇది. కనుక ఈ విజన్ను మీరు అర్థం చేసుకోవడానికి ఈ వీడియో మొత్తం తప్పకుండా మీరు చూడాల్సిందే. ఈ ఇజంలో ఏముంటుంది, ఇంకా ఈ ఇజాన్ని మీరు తెలుసుకోవడానికి ఈ విషయాలను కూడా మీరు అర్థం చేసుకోవాలి. మొదటిగా దేవుని గూర్చిన ఆలోచన విధానం ఈ ఇజంలో ఉంటుంది. రెండవదిగా సామాజిక విషయాల పట్ల దృక్కోణం ఈ ఇజంలో ఉంటుంది. చాలామంది దేవుని చిత్తం కావాలని ప్రార్థిస్తారు, వారికి తెలిసినంత మట్టుకు దేవుని ఆలోచనలు నడుస్తారు, కానీ సామాజిక విషయాల పట్ల వాళ్ళకి ఎలాంటి ఉద్దేశము, శ్రద్ధ ఉండదు. సమాజంలో ఎన్నో నష్టాలు జరుగుతుంటాయి, బీదలు ఉంటారు, పేదవారు ఉంటారు, లేదా సామాజికంగా ఎన్నో రకాల పరిస్థితులు ఉంటాయి. వాటిని ఏమీ పట్టించుకోరు వాళ్ళు. సమాజం ఏమైపోయినా, సామాజిక విషయాలు ఏం జరిగినా పట్టించుకోకుండా మాకు దేవుడే కావాలి అని అనుకుంటారు. అది మాత్రమే సరిపోదు అంటుంది ఓఫిరిజం. అయితే ఈ యొక్క ఇజంలో ఉండేటువంటి మరొక విషయం ఏంటంటే ప్రాక్టికల్ జీవిత విధానం ఉంటుంది. ఏదో థియరీలాగా చెప్పుకొని పోవడం కాదు, ప్రాక్టికల్గా జీవితంలో ఉండాలనేదే ఈ యొక్క ఇజం యొక్క లక్షణం. దేవుని గురించిన ఆలోచన ఉంటుంది, సామాజిక విషయాల పట్ల దృక్కోణం ఉంటుంది, ప్రాక్టికల్ జీవిత విధానం ఉంటుంది ఈ యొక్క ఇజంలో. దీనినే ఇజం అంటారు. గనుక ఇది గుర్తుపెట్టుకోండి. ఓఫిరిజం అనగా బైబిల్ ఆధారంగా ఈ మూడింటిని సమన్వయపరిచే ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం. దీన్ని మీరు ఇలా అర్థం చేసుకోవాలి. ఏమండి, ఈ ఓఫిరిజం అంటే ఏంటి? బైబిల్ ఆధారం. ప్రతిదానికి బైబిల్ ఆధారం అండి. దేవుని గురించిన ఆలోచన విషయంలో బైబిలే ఆధారం, సామాజిక విషయాల దృక్పథం పట్ల బైబిలే ఆధారం, ప్రాక్టికల్గా జీవించాలనే విషయంలో కూడా బైబిలే ఆధారం. కనుక ఈ మూడింటిని బైబిల్ ఆధారంగా సమన్వయపరుస్తూ జీవించాలి అని చెప్పేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానమే ఈ ఇజం, ఈ ఓఫిరిజం. తర్వాత ఈ యొక్క ఓఫిరిజం పట్ల అపోహలు ఉన్నాయి. అసలు వాస్తవాలు ఏందో తెలుసుకోండి. ఓఫిరిజం యొక్క అపోహలు మరియు వాస్తవాలు. అపోహలు ఏమిటంటే, మొదటి అపోహ, ఇది ఒక కొత్త మతము లేదా క్రైస్తవ వ్యతిరేక శాఖ అని చాలామంది అనుకుంటున్నారు. ఏదో కొత్త మతాన్ని స్థాపించాడండి ఓఫిర్ గారు అని
లేదా ఇది క్రైస్తవులకు సంబంధం లేనటువంటి ఒక షాక్ అండి, లేదా క్రైస్తవులకు వీళ్ళకి సంబంధం లేదని చాలామంది రకరకాల కామెంట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఇది అర్థం కాలేదు. వాస్తవం ఏమిటంటే ఇది ఒక కొత్త మతం కాదు. మొదటి శతాబ్దపు స్వచ్ఛమైన అపోస్తలిక బోధలోనికి సంఘాన్ని తీసుకొని వెళ్ళే ఒక సంస్కరణాత్మక విధానం ఇది. మొదటి ఆదిమ అపోస్తలుల యొక్క బోధన విధానంలోనికి నడిపించేటువంటి ఇజం ఇది. ఆ సంస్కరణలోనికి నడిపించేటువంటి విధానం ఇది. అంతే తప్ప దాని నుండి తొలగిపోయినటువంటి వారు, అసలు ఆదిమ అపోస్తలిక బోధ విధానం ఏందో తెలియనటువంటి వారు మాట్లాడేటువంటి మాట ఇదో కొత్త మతం అని, లేదా ఇది క్రైస్తవ వ్యతిరేక సంస్థ అని, శాఖ అని మాట్లాడేటువంటిది. అన్ని ఇజమ్స్ ద్వారా యేసును చూపెట్టడమే ఈ యొక్క ఇజం యొక్క లక్షణము. గనుక దీన్ని అర్థం చేసుకోండి. రెండవ అపోహ, ఇది ఒక రాజకీయ పార్టీ లేదా ప్రాపంచిక సంస్థ అనేది కాదు. ఇది ఒక రాజకీయ పార్టీ కాదు. ఇది ప్రాపంచిక విషయాలలో అనేక సంస్థలు ఉన్నాయి, అలాంటి సంస్థ కాదు ఇది. వాస్తవం ఏమిటంటే ఇది రాజకీయ పార్టీ కాదు. రాజ్యాంగబద్ధంగా అణగారిన వర్గాల హక్కుల కొరకు పోరాడే ఒక సామాజిక స్పృహ కలిగినటువంటిది ఈ ఓఫీర్ ఇజం. సమాజంలో ఎవరేమైపోయినా మాకు సంబంధం లేదు, మేము ప్రార్థన చేసుకుంటుంటాం, మాకు తెలిసిందేదో చెబుతాం దేవుడి గురించి అనేటిది కాదు. అణగారిన వర్గాల యొక్క హక్కులు ఏమైపోతున్నాయో వాటికి మనమేం చేయగలం, మన శక్తి మేరకు, ఆలోచన మేరకు అని చూసి ప్రయత్నం చేసేటువంటి ఈ యొక్క ఇజమే ఓఫీర్ ఇజం. ఆ స్పృహ ఉన్నటువంటి ఇజం. చాలామందికి స్పృహ లేదు. మూడవ అపోహ, ఇది ఒక వ్యక్తిని దేవునిగా ఆరాధించే విధానం. చాలామంది ఓఫీర్ గారిని మీరు దేవుడు చేశారండి, మీకు చిన్న దేవుడు అండి, మీకు యేసుప్రభు కాదండి దేవుడు, ఓఫీర్ గారే దేవుడు అండి అని రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. కాదు, ఓఫీర్ గారు దేవుడు కాదు. ఓఫీరిస్టులకు కానీ ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఓఫీర్ గారు దేవుడు కాదు. మాకందరికీ యేసుక్రీస్తు ప్రభువే దేవుడు. అయితే మరి దేవునిలాగా ఓఫీర్ గారిని చూస్తున్నారు అని వీళ్ళకి ఎందుకు అట్లా అర్థమవుతుంది అంటే వాళ్ళకున్నటువంటి వ్యూ అలాంటిదన్నమాట. అలా ఒక వ్యక్తిని గౌరవిస్తే కూడా వారు దేవునిలాగా ఆరాధిస్తున్నారని అనుకునే విధానంలో వారు ఉన్నారు. అపోహకు గురైపోయారు వాళ్ళు. వాస్తవం ఏమిటంటే వ్యక్తులను ఆరాధించడం కాదు ఓఫీరిజం యొక్క లక్షణం. వారు వెలికి తీసిన లేఖనాధారిత సత్యాలను మరియు సిద్ధాంతాలను ప్రేమించడమే ఈ యొక్క వాస్తవమైనటువంటి విషయం. అంతే తప్ప దేవుని లేఖనాలలోని నిగూఢమైన విషయాలను బయటికి తీసినందుకు గాను వారికి తగిన గౌరవాన్ని తెలియచేయడము, వారిని సన్మానించడం, సత్కరించడము, వారిని రెస్పెక్ట్ చేయడమే తప్ప ఇక్కడ ఆరాధించడం కాదు. దేవుని స్థానంలో ఓఫీర్ గారిని పెట్టడం కాదు. అలా ఓఫీర్ గారు పెట్టడం ఆయన ఒప్పుకోరు, అలా ఎవరు పెట్టమని ఆయన చెప్పలేదు. విశ్వాసులు కూడా ఆయనను దేవుని స్థానంలో పెట్టబోరు. కాకపోతే వారికి దేవుడు తెలియచేసినటువంటి ఈ విషయాల దృక్పథాన్ని వారు తెలియచేసినప్పుడు వారి బోధన విధానము నచ్చి వారిని మరి పౌలు అంటాడు కదా, నన్ను క్రీస్తు యేసు వలె మీరు నన్ను ప్రేమించారని చెప్పేసి, అలా ఓఫీర్ గారిని గౌరవించి ప్రేమించడం వల్ల చాలామందికి దేవుని స్థానమే ఈయనకి ఇచ్చేస్తున్నారు అని అనుకొని అపోహలోనికి భ్రమకు గురవుతున్నారు. అది వాస్తవం కాదు. దాన్ని ఎవరు కూడా నమ్మకండి, అది వాస్తవం కాదు. ఇకపోతే ఓఫీరిజం యొక్క 3 మూల స్తంభాలు ఏమిటంటే, మొదటిది తాత్విక కోణము, రెండవది వేదాంత కోణము, మూడవది సామాజిక కోణం. తాత్విక కోణంలో ప్రతి విషయాన్ని తర్కముతో మరియు బెరయా సంఘ విశ్వాసుల లాంటి మనస్తత్వంతో పరీక్షించాలి, లేఖనంలో ఉన్నదా లేదా అని చూడాలి, ప్రతి విషయాన్ని అట్లనే తర్కముతో ఆలోచించాలి అనేటువంటి దృక్కోణం ఈ తాత్విక కోణం. రెండవది వేదాంత కోణం, బైబిల్ను హేతుబద్ధంగా వ్యాఖ్యానించి సార్వత్రిక సంఘాన్ని ఒకే సత్యంలోకి తీసుకురావాలి. ఈనాడు ఎన్నో వేల డినామినేషన్లు ఎవరికి నచ్చిన బోధ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అందరికీ బైబిల్ ఒక్కటే, అందరికీ దేవుడు ఒక్కడే, అందరు వెళ్ళే చర్చి పేరు, మందిరం పేరు చర్చే, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క బోధ, ఎవరి బోధ వారికి బోధించుకుంటారు, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఓఫీరిజానికి ఇబ్బంది ఏంటిదంటే, అందరికీ బైబిల్ ఒకటే అయినప్పుడు, ఆ బైబిల్లో ఉన్న సత్యం ఒకటే అయినప్పుడు, దేవుడు ఒకటే అయినప్పుడు, ఆ సత్యం ఏదో ఆ సత్యాన్ని అందరూ నమ్మాలి, అందరూ ఆ సత్యంలోనికి రావాలి అని బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నిటినీ వ్యాఖ్యానించి హేతుబద్ధంగా సార్వత్రిక సంఘాన్ని ఒకే సత్యంలోనికి తీసుకొని రావాలని పనిచేస్తున్నా
ఆలోచిస్తున్న ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క వేదాంత కోణం ఓఫిరిజానికి ఉంది. ఓఫిరిజం యొక్క వేదాంత కోణం ఇది. ఇకపోతే సామాజిక కోణం, సమాజంలో అన్యాయాన్ని ఎదిరించడం. ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలామంది వాళ్ళ పక్కింటి వాళ్ళు కానీ, ఎదురింటి వాళ్ళు కానీ, వాళ్ళ గ్రామస్తులు కానీ, వాళ్ళ దేశస్తులు కానీ ఎలాంటి అన్యాయం అయిపోయినా వారు ఏ విధంగా దాని గురించి స్పందించరు, ఆలోచించరు. చీమ కుట్టినట్టు కూడా వాళ్ళు స్పందించరు, అసలు పట్టించుకోరు. సామాజిక స్పృహనే లేకుండా బ్రతికేటువంటి క్రైస్తవులు చాలామంది ఉంటారు. అది సరైన క్రైస్తవ్యమే కానే కాదు. ఆ స్థానంలో ఒక పౌలున్న, పేతురున్న, మోషే ఉన్న, అబ్రహాం ఉన్న, దావీదున్న అలాగే ఉంటారా? ఒక యోబు ఉంటే అలాగే ఉంటాడా? దాని గురించి అన్యాయం అవుతున్న సమాజాన్ని చూసి, అన్యాయం అయిపోతున్న వ్యక్తులను చూసి ఏమాత్రము రవ్వంతయు స్పందించకుండా, చెలించకుండా ఉండేది ఇలా క్రైస్తవ్యం అవుతుంది. ఒక స్త్రీని కొంతమంది రాళ్ళు పట్టుకొని ఈమె వ్యభిచారం చేసిందని కొట్టడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె పక్షంగా మాట్లాడాడు కదా, మీలో పాపం చేయని వాడెవడో ఆమె మీద మొదటి రాయి వేయండి అన్నాడు. అంటే ఒకరికి అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాయం అయిపోతున్న వారి పక్షంగా మాట్లాడడం, అన్యాయం అయిపోతున్నటువంటి వారి విషయంలో నిలబడి అన్యాయం చేస్తున్న వారిని ఎదిరించడం అనే కోణం చాలామంది క్రైస్తవులకు లేనే లేదు. అయితే ఓఫిరిజంలో సామాజిక కోణం ఉంది. సమాజంలో అన్యాయాన్ని ఎదిరించడం దీని యొక్క లక్షణం, మరియు రాజ్యాంగబద్ధంగా మానవ హక్కులను కాపాడడం ఈ ఇజంలో ఉన్న సామాజిక కోణం. గనుక దాని కొరకు ప్రయాసపడుతుంది, ప్రయత్నం చేస్తుంది. ఇలా చేసినప్పుడు ఇది ఒక రాజకీయ పార్టీ, వీళ్ళ ఒక సామాజిక సంస్థనో అనే ఉద్దేశం చాలామందికి కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు విశాల హృదయం లేక, వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేక, సరైన నాయకుడు లేక ఈ విధమైనటువంటి అభిప్రాయాలలోనికి చాలామంది క్రైస్తవులు వచ్చారు. అది వాస్తవం కాదు. మీ యొక్క అభిప్రాయాన్ని మీరు తప్పకుండా మార్చుకోవాలి. ఇకపోతే వేదాంత కోణం, ఆత్మీయ సంపూర్ణత కొరకు సాగిపోయే ఈ వేదాంత కోణం. ఓఫిరిజంకు అతి చిన్న నిర్వచనం స్పిరిచువల్ పర్ఫెక్షన్. ఆధ్యాత్మికంగా పర్ఫెక్షన్ అనేది ఉండాలి అనేది. దేవుని వాక్యం చెప్పినా, సువార్త ప్రకటించిన, సంఘం కట్టినా అందులో ఎటువంటి లోపము లేకుండా అత్యంత పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయాసపడడమే దీని ప్రధానమైన లక్షణము. ఈ యొక్క వేదాంత కోణంలో ఆత్మీయ సంపూర్ణత వైపు సాగిపోవాలి అని ప్రయత్నం చేసేది ఈ యొక్క ఓఫిరిజం. ఇందులో ఎక్కడ తేడాలు వచ్చినా ఓఫిర్ గారు ఊరుకోరు, ఓఫిరిజం ఆలోచన విధానం ఊరుకోదన్నమాట. దేవుని వాక్యం చెప్తే పర్ఫెక్ట్గా చెప్పాలి, సువార్త ప్రకటించినా పర్ఫెక్ట్గా చెప్పాలి, సంఘం కట్టినా పర్ఫెక్ట్గా కట్టాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఎక్కడ కూడా లోపం అనేది ఉండొద్దు. దేవుని వాక్యం చెప్తే లోపం ఉండొద్దు, సువార్తలో లోపం ఉండొద్దు, సంఘం కట్టిన సంఘంలో లోపం ఉండొద్దు. ఇది పర్ఫెక్ట్గా ఉండాలి అని ప్రయాసపడేటువంటిదే దీని యొక్క ప్రధాన లక్ష్యము కూడా. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా నీ శక్తి లోపం లేకుండా చేయమని ప్రసంగి గ్రంథంలో 9:10 వచనంలో 9వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు చెప్తాడు. గనక చేసే ప్రతి పని పర్ఫెక్ట్గా చేయాలి, శక్తి లోపం లేకుండా చేయాలి అని ప్రయత్నించేది ఈ యొక్క ఓఫిరిజంలోని వేదాంత కోణం, ఆత్మీయ సంపూర్ణత వైపు సాగిపోయే విధానం. వ్యక్తిగతంగా లోపం లేని వాడినని చెప్పుకోవడం కాదు, కానీ లోపరహితమైన సైద్ధాంతిక పర్ఫెక్షన్ కొరకు నిరంతరం పోరాడడం. మనుషులు లోపము లేని వారము అని కాదు, మనుషుల లోపల లోపాలు ఉంటాయి, కానీ లోపరహితమైన సైద్ధాంతిక పర్ఫెక్షన్ కొరకు నిరంతరం పోరాడడమే ఈ యొక్క ఓఫిరిజంలోని ఆత్మీయ సంపూర్ణత వైపు సాగిపోయే వేదాంత కోణం. వాక్యం, సువార్త, సంఘం, సంపూర్ణత. కనుక వాక్యం చెప్పిన, సువార్త చేసిన, సంఘం కట్టిన సంపూర్ణత వైపు సాగిపోయేటట్టుగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్షన్తో ఉండాలి అని ప్రయత్నించేటువంటి ఈ ప్రయత్నమే ఈ యొక్క వేదాంత కోణం. తాత్విక కోణం, విశ్వాసంలో తర్కం, భావోద్వేగాలు, తర్కం. ఏమండి, ఒకవైపు భావోద్వేగాలు, ఒకవైపు తర్కం. మీరు ఆలోచించినప్పుడు ఏదైనా విషయాన్ని భావోద్వేగాలతో ఆలోచిస్తారా లేదా తర్కంతో ఆలోచిస్తారా? ఏమండి, గుడ్డిగా దేనిని నమ్మడం ఓఫిరిజం కాదు. దేనినైనా గుడ్డిగా ఓఫిరిజం అస్సలు నమ్మదు. దేవుడు స్వతహాగా సంపూర్ణుడు గనక తర్కం అనేది దైవ లక్షణాలలో ఒకటి. ఓఫిరిజం అనేది ఖచ్చితంగా తర్కాన్ని ఉపయోగిస్తుంది, తర్కాన్ని ముందు పెట్టుకుంటుంది. తర్కం లేకుండా ఏది ఆలోచించదు ఓఫిరిజం. భావోద్వేగాల ఆధారంగా కాకుండా లేఖనాధారిత తర్కంతో సత్యాన్ని అన్వేషించాలి.
నాకు లోపల ఇలా అనిపించిందని భయంతోనో, బాధతోనో, ప్రేమతోనో కాదు. తర్కముతో ఆలోచించాలి. లేఖనాధారిత తర్కంతో సత్యాన్ని అన్వేషణ చేయాలి అనే లక్షణం కలిగి ఉంది ఈ యొక్క ఓఫిరిజం. ప్రతిదానికి తర్కాన్ని ముందు పెట్టుకుంటుంది ఓఫిరిజం. డార్వినిజం వంటి గుడ్డి సైన్స్ సిద్ధాంతాలను బైబిల్ ఆధారంగా హేతుబద్ధంగా ప్రశ్నిస్తారు ఈ యొక్క ఓఫిరిజంలో ఉన్నటువంటి వారు. విశ్వాసంలో తర్కం ఉంటుంది. ప్రతి విషయంలో తర్కం, ప్రతి అంశంలో తర్కం అనేది ఉంటుంది. గనుక తర్కాన్ని సగమే పాటించి వదిలేసేవాడు దేవుడనే అసలైన గమ్యాన్ని చేరుకోలేడు. తర్కాన్ని సగమే పాటించి వదిలేయడం కాదు, తర్కాన్ని ఎప్పటికీ కొనసాగించాలి, వదిలేయొద్దు. దేవుడనే ఆ అసలైన గమ్యాన్ని చేరుకునేంత వరకు తర్కాన్ని వదిలిపెట్టకుండా, న్యాయాన్ని వదిలిపెట్టకుండా కొనసాగించేటువంటి లక్షణం కలిగిందే ఈ యొక్క ఓఫియిజం. విశ్వాసంలో తర్కం కలిగి ఉండి భావోద్వేగాలను పక్కన పెట్టి తర్కంతో ఆలోచించేటువంటి, న్యాయంగా ఆలోచించేటువంటి విధానమే యొక్క ఓఫిరిజం. ఓఫిరిజం యొక్క తాత్వికత, ద ఫ్రిజం ఎఫెక్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మ్యాప్ ఉంది, ఇక్కడ ఒక పిరమిడ్ లాంటి పిక్చర్ ఉంది, ఇక్కడ అనేక రకాలైనటువంటి లైన్స్ ఉన్నాయి. ఇక్కడ మానవ ఆలోచనలు ఈ లైన్స్ అనుకుంటే, ఈ లైన్స్ అన్ని మానవ ఆలోచనలు అనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్లాస్ బొమ్మ పిరమిడ్ లాంటి గ్లాస్ అనుకోండి. ఇది బైబిల్ సత్యం అయితే, ఈ యొక్క సత్య కిరణం అనేది ఎల్లో షేడ్లో ఇక్కడ బయటికి ప్రవహిస్తుంది కదా. మానవ ఆలోచనలు ఇట్లా చిక్కురు బిక్కురుగా గందరగోళంగా ఉన్నటువంటి వాటిని ఈ బైబిల్ సత్యం గుండా తీసుకొని వెళ్ళినప్పుడు ఒకే విధమైనటువంటి ఒక లైన్ వేర్పడుతుంది. అదే ఓఫిరిజం. ఇది ఫ్రిజం ఎఫెక్ట్, ద ఫ్రిజం ఎఫెక్ట్ ఓఫిరిజం అన్నమాట. ఇది ఓఫిరిజం యొక్క తాత్వికతను చూపిస్తుంది. మానవ ఆలోచనలు ఎన్నున్నా వాటిని బైబిల్ గుండా, బైబిల్ కేంద్రీకంగా చూపిస్తూ, బైబిల్ గుండా చొప్పిస్తూ సత్యాన్ని నిరూపించేటువంటి ఒక ప్రయత్నమే ఓఫిరిజం. ఆల్ ఇజమ్స్ కన్వర్జింగ్ టు జీసస్ క్రైస్ట్. అన్ని ఇజములను యేసు వైపు తీసుకొని రావడానికి, యేసును చూపెట్టడానికి వాడేటువంటి విధానమే ఓఫిరిజం. అన్ని ఇజాలను తీసుకొచ్చి ఇక్కడ మానవ ఆలోచనలు, అన్ని శాస్త్రాలను, అన్ని విధాలైనటువంటి ఆలోచన విధానాలను ఇక్కడికి తీసుకొచ్చి, ఎక్కడికి తీసుకొచ్చి, బైబిల్ దగ్గరికి తీసుకొచ్చి ఆ బైబిల్ గుండా ప్రవహింపచేసినప్పుడు సత్యం అనేది ఏదైతే ప్రసరిస్తుందో ఆ ఒక్క సత్యాన్ని చూపెట్టడం ఈ యొక్క ఓఫిరిజం యొక్క లక్ష్యము. తర్వాత మానవ మస్తిష్కంలో పుట్టిన ఏ ఆలోచన కూడా పూర్తిగా అబద్ధం కాజాలదు అని నమ్ముతుంది ఓఫిరిజం. వివిధ మేధావులు, భక్తులు చెప్పిన కోణాలను సేకరించి ఒక ఫ్రిజం గుండా పంపించి వ్యాఖ్యానించడమే ఓఫిరిజం. కనుక అది ఏ గ్రంథమైనా, ఏ శాస్త్రమైనా, ఏ ఆలోచనైనా, ఏ ఉద్దేశమైనా ప్రతిదాన్ని బైబిల్లో నుంచి చొప్పించి బైబిల్ గుండా ఆ సత్యాన్ని చూపెట్టడమే, ఆ సత్యాన్ని వ్యాఖ్యానించడమే ఓఫిరిజం యొక్క లక్షణము. ఈ ప్రక్రియ ద్వారా చెదిరిపోయిన ఆలోచనలన్నీ కేంద్రీకృతమై ఒక శక్తివంతమైన కాంతి కిరణంగా సమాజంలోకి ప్రసరిస్తుంది. అలాంటి కార్యాన్ని చేపడుతుంది ఈ యొక్క ఓఫిరిజం యొక్క తాత్వికత. ద ఫ్రిజం ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఈ యొక్క ఓఫిరిజం. గనుక బెరయా విశ్వాసుల మనస్తత్వం ఉంటుంది. అపొస్తలుల కార్యం 17:11 ప్రకారం బెరయా పట్టణస్థుల వలె వాక్యమును ప్రతిదినము విమర్శించి, పరిశోధించి, సత్యాన్ని నిర్ధారించుకునేటువంటి మనస్తత్వం ఈ ఓఫిరిజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకు, యవనస్తులకు, పాస్టర్లకు, విశ్వాసులకు అందరికీ ఈ విధానం ఉంటుంది. వీళ్ళ దగ్గరికి ఏ విషయం వచ్చినా దాన్ని ముందు ప్రశ్నిస్తారు, పరిశోధిస్తారు, తర్కిస్తారు, వాదిస్తారు, సత్యమేదో మొత్తానికి దాన్ని పట్టుకుంటారు. ఇందులో సాంప్రదాయాలను గుడ్డిగా ఆచరించరు. ఎవరైనా సాంప్రదాయబద్ధంగా మాట్లాడితే ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు. ఓఫిరిజంలో ఉన్నటువంటి వారు, ఓఫిరి గారు అలా తయారు చేయలేదు ఆయన సంఘాన్ని. అందరూ కూడా సాంప్రదాయ భక్తిలో పెరగరు, ఆలోచన తర్కంతో పెరుగుతారు. రెండవది, వాక్యం స్పష్టంగా ఆజ్ఞాపిస్తే ఎంతటి కష్టమైనా చేస్తారు. వాక్యం స్పష్టంగా చెప్పింది ఒక విషయం, ఆ వాక్యాన్ని కొరకు ఏ ఆజ్ఞకైనా వారు లోబడతారు. వాక్యం చెప్పిందంతే, వాక్యం కొరకు వారు తల వంచుతారు. ఎంత కష్టమైనా అది చేసి తీరుతారు. మూడవది, దేవుని వాక్యం నిషేధిస్తే అది ప్రాణ సమానమైనదని విడిచిపెడతారు. దేవుని వాక్యం చెప్పిందంటే అది ఎంత ఇష్టమైనా సరే దాన్ని ఖచ్చితంగా వదిలిపెడతారు. అది ఓఫిరిజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణం, ఓఫిరిజంలో ఉన్నటువంటి లక్షణం. నాలుగవది, వ్యాఖ్యాన పద్ధతి అత్యంత పారదర్శకంగా ఉంటుంది. ఎలాంటి దాపరికం ఉండదు. ఎవరితోనైనా
లేఖనం స్పష్టంగా అందరితో వివరంగా మాట్లాడడం దీని యొక్క ప్రత్యేకత. కనుక ఎవరి దగ్గర కూడా దాపరికాలు అనేటివి ఉండవు. నీవు, నేను, మనం అనేది ఉండదు. లేఖనం అనేది ముందున్నదంటే అది ఖచ్చితంగా సుస్పష్టంగా అందరికీ తెలియచేయడం, దాన్ని పాటించేటట్టుగా చేయడమే దీని యొక్క ఉద్దేశం. వ్యాఖ్యాన పద్ధతి అత్యంత పారదర్శకంగా ఉంటుంది, చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఇక్కడ కన్ఫ్యూజన్ అనేదానికి అవకాశమే లేకుండా చేస్తుంది ఈ యొక్క ఓఫిరిజం అనేటువంటిది. సిద్ధాంత చర్చలకు ఆహ్వానం. ఎప్పుడు కూడా ఓఫిరిజం సిద్ధాంత చర్చలను ఆహ్వానిస్తుంది, కానీ అందులో వ్యక్తిగత దూషణలు ఉండొద్దు. ఓఫిరిజం అలాంటి వాటిని ఎప్పుడు అలో చేయదు, ఎంకరేజ్ చేయదు. వ్యక్తులను ద్వేషించకుండా కేవలం వారి గ్రంథాలపైన, సిద్ధాంతాలపైన హేతుబద్ధమైన చర్చను ఇది ప్రోత్సహిస్తుంది ఎప్పుడు కూడా. కనుక సిద్ధాంత చర్చలకు ఎప్పుడు సిద్ధమే, కానీ ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ కానీ, ఏ మతమును కానీ దూషించకుండా, ద్వేషించకుండా ముందుకు కొనసాగేటువంటి ఆలోచన విధానం ఈ యొక్క ఓఫిరిజంది. సత్యం అని తేలిన దాన్ని స్వీకరించాలి. ఎప్పుడు సత్యమని ఒకటి తేలినా దాన్ని స్వీకరించడం ఈ ఓఫిరిజంలో ఉన్నటువంటి ప్రథమమైన లక్షణం. అసత్యం అని తేలిన దాన్ని విడిచిపెట్టడం వెంటనే ఓఫిరిజంలో ఉన్నటువంటి లక్షణం. మనిషిని గాయపరచకుండా తప్పుడు బోధను మాత్రమే ఖండించే విధానమే నిజమైన అపోస్తలిక లక్షణం ఈ ఓఫిరిజంలో ఉన్నటువంటి లక్షణం. ఇది సామాజిక కోణం, సార్వత్రిక సహోదరత్వం. ఓఫిరిజం అనగా సముద్రమంతా, ఆకాశమంతా విశాలమైన హృదయం కలిగి ఉండడం. సముద్రమంతా ప్రేమ, ఆకాశ విశాలమంత హృదయం కలిగి ఉండే పద్ధతే ఈ యొక్క ఓఫిరిజం లక్షణం. ఇందులో మొదటిది కులం, మతం, ఇతర భేదాలు లేకుండా మనుషులందరినీ సమానంగా ప్రేమించడం. ఓఫిరిజంలో ఉన్నటువంటి వాళ్ళకు కులముతో, మతంతో సంబంధం ఉండదండి. ఆ భేదాభిప్రాయాలు అస్సలు చూపెట్టరు, ఆ భేదాలు అస్సలే చూపెట్టరు. కనుక ఎక్కువగా ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ ఓఫిరిజంలో జరుగుతాయి, ఓఫిర్ గారి చర్చిలో జరుగుతాయి, ఓఫిర్ గారి ఆలోచన విధానంలో ఉన్న వాళ్ళకి ఇది జరుగుతాయి. ఎక్కువగా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరుగుతాయి, ఎందుకంటే కులాలను, మతాలను వీరు పట్టించుకోరు. చాలా చర్చెస్లో వాళ్ళు కులాలను చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళ స్థాయిలను చూసుకొని స్థాయిలు చూసుకొని చేసుకున్నా పర్వాలేదు, కానీ కులాలను చూసుకొని చేసుకుంటారు. ఇది చాలా విడ్డూరమైనటువంటి విషయం. ఇది ఓఫిరిజంలో భాగం. ఏంటంటే కులము, మతం, ఇతర భేదాలు లేకుండా మనుషులందరినీ సమానంగా ప్రేమించడం ఓఫిరిజంలో భాగం. అంతే తప్ప కులాలను పెళ్లి చేసుకోవడం ఓఫిరిజంలో భాగం కాదు. రెండవది, ముస్లిం మరియు హిందూ సోదరుల పట్ల అత్యంత గౌరవంగా, ఉదాహరణకు వారి గ్రంథాలను గౌరవప్రదంగా ప్రస్తావించడము ఓఫిరిజంలో ఉన్నటువంటి మరొక సుగుణం. మూడవది, వివిధ డినామినేషన్ల పట్ల ద్వేషం లేకుండా వారందరినీ ఒకే బోధలోనికి తీసుకొని రావడానికి కృషి చేయడం. ఆశ, తపన ఓఫిరిజం ఏంటంటే అందరినీ ఒకే బోధలోనికి తేవాలి, ఒకే సత్యంలోనికి తేవాలి. మనం నమ్ముతున్న బైబిల్ ఒకటే, మనం నమ్ముతున్న దేవుడు ఒకటే అయినప్పుడు మనము నమ్మే సిద్ధాంతము, సత్యం కూడా ఒకటే అయి ఉండాలి కదా. అందరం అక్కడికి రావాలి. మనం అందరం ముంచడం బాప్సం పొంది అందరం ముంచడం పొందాలి. ఆదివారం అందరు ప్రభువులలో పాల్పొంది అందరం ప్రభువులలో పాల్పొందాలి. మనము యేసు ప్రభు రాకడ ఎప్పుడు అందరం ఒకటే నమ్మాలి. ప్రీ ట్రిబులేషన్, మిడ్ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్ అని కాకుండా, అమ్మిలియనియల్ అని కాకుండా, ఏది సత్యమో ఆ సత్యమే అందరం నమ్మాలి, అందరం అక్కడికి రావాలి అని చెప్పేసి బోధించేది ఈ యొక్క ఓఫిరిజం. ఇతరుల మనోభావాలను గాయపరచని సువార్త. ఇతరుల మనోభావాలను గాయపరచడం దీని లక్ష్యం కానే కాదు, ఓఫిరిజం యొక్క లక్ష్యం కాదు. సాంప్రదాయ విధానం కాదు, ఓఫిరిస్ట్ విధానం వేరు. ఇతర మతాలను, దేవుళ్లను దూషించడం లేదా కించపరచడం ఇది సాంప్రదాయ విధానం క్రైస్తవ్యంలో ఉంది. ఇతర మతస్థులు, వ్యక్తులు ఏమన్నా అనుకొని వాళ్ళను దూషించడం, తిట్టడం, అవమానించడం, గేలి చేయడం, ఇండైరెక్ట్గా వాళ్ళను హట్ చేయడం ఇది సాధారణ సాంప్రదాయంలో ఉంది. అయితే ఓఫిరిస్ట్ విధానం ఏంటంటే, ఓఫిరిజంలో ఉన్న విధానం ఎవరిని దూషించొద్దు, విమర్శించొద్దు, కేవలం క్రీస్తును పరిచయం చేయడమే ఓఫిరిజంలో ఉన్న విధానం. తరువాత ఇక్కడ సాంప్రదాయ విధానంలో ప్రజల మనోభావాలను గాయపరిచి అనవసర వాదోపవాదాలకు దారి తీయడం ఓఫిరిజంలో తావులేదు, కానీ సాంప్రదాయ విధానంలో అది ఉంది. ఓఫిరిజంలో ఉన్నది ఏంటంటే, యేసే నిజమైన సత్యం కనుక మిగతా మతాలన్నీ ఈ సత్యం యొక్క ఛాయలు అని ప్రేమపూర్వకంగా వారికి వివరించి చెప్పడం దీని యొక్క లక్ష్యం. అందుకే ముస్లిం పురాణ అయినా లేదా ఇతర హిందూ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులైనా అందులో దేవుని గురించి, క్రీస్తుని గురించిన ఛాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని వారికి ప్రేమపూర్వకంగా సువార్తను ప్రకటించి వాళ్ళని ఆలోచింపజేసి రక్షణలోకి నడిపించడము ఈ యొక్క ఓఫిరిస్ట్ విధానం, ఓఫిరిజంలోని విధానం.
అంతే తప్ప వారిని హర్ట్ చేసి, గాయపరిచి, దూషించి, ద్వేషించి, వారిని రెచ్చగొట్టి, వాదోపవాదాలు పెట్టుకొని డిస్టర్బ్ చేసుకోవడం కాదు. అందుకే ఓఫిరిస్టులు ఎవరు సోషల్ మీడియాలో ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయరు, నెగిటివ్గా మాట్లాడరు, అనవసరంగా మాట్లాడరు ఎవరు కూడా. ఏమండి, ఎవరైనా వారు మొదలుపెట్టి తిడితే దానికి కౌంటర్గా ఏమైనా అంటారేమో తప్ప మొదలుగానే వేరెవరు కూడా ఎక్కడ కూడా మాట్లాడరు, ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ చేయరు. సంఘపు 4 గోడలు దాటిన సమాజ స్పృహ. సమాజంలో ఏం జరుగుతుందో మనకెందుకు, మనం కేవలం స్వార్థ చెప్పుకుందాం అనుకునేది ఓఫిరిజం కాదు. ఒక నిజమైన క్రైస్తవుడికి సమాజ స్పృహ ఖచ్చితంగా ఉండాలి. సమాజంలో చర్చి పక్కన ఉన్నటువంటి వ్యక్తి కానీ, ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి కానీ, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఎవరు ఏమైపోయినా పట్టించుకోని విధానం కాదు. రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి అందాల్సినటువంటి హక్కులు, న్యాయమైనటువంటి ప్రయోజనాలు వారికి అందాలని ఆ స్పృహ కలిగినటువంటిది. చర్చిలో మాత్రమే మేము ఉంటాము, ప్రార్థించుకుంటాం, వాక్యం చెప్తాం, ఇంతే తప్ప ఇంకా మేము ఏది పట్టించుకోము అనేటువంటి ఉద్దేశం కలిగింది కాదు ఓఫిరిజం అనేది. ఒక నిజమైన క్రైస్తవుడికి సమాజ స్పృహ అనేది ఖచ్చితంగా ఉండాలి. సమాజ స్పృహ లేనటువంటి వాడు నిజమైన క్రైస్తవుడు కాదు. ముందు బైబిల్లో యేసుప్రభు కానీ, పౌలు కానీ, దావీదు కానీ, అబ్రహాము కానీ, మోషే కానీ వాళ్ళు సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు. సొలొమోను కానీ, ఇర్మియా కానీ అందరూ సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు. సామాజిక స్పృహ లేని వాళ్ళు ఎవరు లేరు బైబిల్లో. కానీ ఈనాడు నాకు చాలామంది బోధకులు, క్రైస్తవులు సామాజిక స్పృహలోని వారిగా కనబడతారు. ఇది కరెక్ట్ కాదు. కొంతమంది దైవజనుల దగ్గరికి వెళ్ళి సమాజంలో ఇలాంటి అన్యాయం జరుగుతుందండి, చర్చిలను కూలగొడుతున్నారు, బైబిల్స్ని కాల్చివేస్తున్నారు, పలానా వాళ్ళకి అన్యాయం జరిగింది, మనం ప్రశ్నిస్తాం, మాట్లాడదాం రండి అంటే చిచిచి మేము రాము అలాంటి వాటికి, మేము ఓన్లీ ప్రార్థనకి వెళ్తాం, వాక్యం వింటాం, వాక్యం చెప్పడానికి పోతాం, స్వార్థ ప్రకటించడానికి వెళ్తాం తప్ప అలాంటి కార్యక్రమాలకు వెళ్ళమని ఒక నీచంగా చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కనుక అలాంటి దానికి ఓఫిరిజంలో తావులేదు. దేవుడు నేర్పినట్టుగా సమాజంలో న్యాయాన్ని స్థాపించాలి. సమాజానికి ఉప్పులాగా ఉండడం అనగా మన ఉనికి ద్వారా సమాజంలో అవినీతిని ఆపడం ఓఫిరిజంలో లక్షణం. చర్చిలోనే ఉంటే ఎవరేమైనా అవినీతి చేసుకొని మనకు సంబంధం లేదు అనేది కాదు. అవినీతిని ఆపడానికి ప్రయత్నించడం, అవినీతిని ఆపడం ఓఫిరిజంలో ఉన్నటువంటి విధానం. ఇది సామాజిక స్పృహలో భాగం. గుడ్డి క్షమాపణ ఒక అపోహ. ఎవరిని పడితే వారిని ఎంత తప్పు చేసినా యేసయ్య క్షమించమన్నాడు కనుక క్షమిస్తా అనేది ఓఫిరిజంలో భాగం కాదు. సమాజంలో దుర్మార్గులను, తప్పు చేసే వారిని గుడ్డిగా క్షమించి వదిలేయడం క్రైస్తవ్యం కాదు. అలా చేస్తే దుర్మార్గులకు మరింత ధైర్యం పుడుతుంది. దుర్మార్గులకు ధైర్యం పుట్టించేటట్టుగా ఓఫిరిజం చేయదు. ఎవడైనా దుర్మార్గుడు కావాలని తప్పు చేస్తే వానికి తగినటువంటి శిక్ష పడే విధంగా చేయడం ఓఫిరిజములో ఉన్నటువంటి విధానం. కనుక తప్పు చేసిన వానికి శిక్ష పడాల్సిందే, చట్టబద్ధంగా పడాలి, దేవుని ముందు కూడా పడాలి. కనుక దేవుడు చూసుకుంటాడులే అని సమాజంలో వాడిని ఇష్టం వచ్చినట్టుగా వదిలిపెట్టడం ఓఫిరిజంలో గుడ్డి క్షమాపణకు తావిలేదు. గుడ్డిగా దేవుడు క్షమిస్తాడు, నేను కూడా క్షమిస్తున్నా, వదిలేయండి అని చెప్పేది ఓఫిరిజంలో తావులేదు. మూల సూత్రాలు. చెడ్డ పని చేయాలంటే భయం వేసేటట్లు సమాజానికి ఉప్పులాగా మారడం అంటే తప్పు చేసిన వాడు, తప్పు చేస్తే వాళ్ళు మమ్మల్ని శిక్షిస్తారు లేదా కేసులు పెడతారు, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళు ఎదుర్కొంటారనే ఒక భయాన్ని పుట్టించడమే ఉప్పులాగా ఉండడము, సమాజం చెడిపోకుండా కాపాడడము అంటే అది ఓఫిరిజం చేస్తున్నటువంటి పని, ఆలోచన విధానం ఉంది. వ్యక్తిగత తప్పిదాల పట్ల కనికరం చూపిన సామాజిక మరియు శారీరక దాడుల పట్ల చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలి. వ్యక్తిగతంగా ఎవరైనా మనకు నష్టం చేస్తే క్షమించే మనస్తత్వం ఉన్నా, కానీ సామాజికంగా శారీరకంగా దాడులు చేస్తే, ఇతరులను ఎవరైనా భయభ్రాంతులకు గురి చేసినా, నష్టాలు చేసినా లేదా అన్యాయంగా ఎవరైనా బాధించిన వారిని సమాజంలో ఉన్నటువంటి మరి చట్టబద్ధంగా వారిని శిక్షింప చేయడం చేత వారిని భయపెట్టి దారికి తీసుకురావడం అనేది ఈ యొక్క ఓఫిరిజం వ్యవహరించే విధానంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కనుక గుడ్డిగా క్షమించడం కాదు, అలా క్షమించడం అనేది కరెక్ట్ కాదు. యేసుప్రభు కూడా ఆయనను క్షమించమని అడిగితేనే క్షమిస్తాడు తప్ప ఎవరిని పడితే వారిని క్షమించుకుంటూ వెళ్ళిపోడు యేసుప్రభుల వారు. నా దగ్గరకు వచ్చి వారిని నేను త్రోసివేయను అన్నాడు. క్షమాపణ అడిగిన వారిని క్షమిస్తాడు తప్ప క్షమాపణ అడగని వారిని కూడా క్షమించాడు యేసుప్రభుల వారు. కానీ చాలామంది క్రైస్తవులు వాళ్ళని క్షమాపణ అడగకపోయినా క్షమిస్తూ ఉంటారు. మరి అదేం భక్తో, అది ఎవరు నేర్పారు? యేసయ్య అయితే నేర్పలేదు అది. కనుక అలాంటి విధానము ఓఫిరిజంలో లేదు. ఎవరైతే బుద్ధి తెచ్చుకొని క్షమాపణ అడిగి సరి చేసుకుంటారో వాళ్ళని క్షమిస్తారు, అంతే తప్ప క్షమించమని అడగకుండా ఎవరిని క్షమించరు. రాజ్యాంగబద్ధమైన పోరాటం. భౌతిక దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడితే మౌనంగా భరించకుండా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని ఇది బోధిస్తుంది. ఓఫిరిజం యొక్క లక్షణం. లౌకిక బాధ్యత, సెక్యులర్ డ్యూటీ ఇది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ఆశయాలను గౌరవిస్తూ దళితుల
మరియు అణగారిన వర్గాల హక్కుల కొరకు పోరాటం చేయడం, దళితుల హక్కులు పరిరక్షించబడాలి, అణగారిన వర్గాల యొక్క హక్కులు పరిరక్షించబడాలని కాన్స్టిట్యూషనల్గా రాజ్యాంగబద్ధంగా వారి యొక్క హక్కుల కొరకు పోరాటం చేస్తుంది ఈ యొక్క ఓఫీరిజం అనేది. మతపరమైన ప్రభుత్వాన్ని స్థాపించడం మన లక్ష్యం కాదు. పౌర హక్కులను కాపాడే సెక్యులర్ ప్రభుత్వాన్ని స్థాపించడం మన విధి. ఇది ఒక సెక్యులర్ గవర్నమెంట్ అనేది ఉండాలి. పౌర హక్కులను కాపాడేటువంటి ఒక సెక్యులర్ గవర్నమెంట్ రావాలి, ప్రభుత్వం రావాలి. అందరినీ సమానంగా గౌరవించి, ప్రేమించి అందరి హక్కులను కాపాడేటువంటి ఒక ప్రభుత్వం రావాలని కృషి సల్పేది, ప్రయత్నించేది. అలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆశ కలిగింది ఓఫీరిజం. మతపరమైనటువంటి ప్రభుత్వం కాదు, సెక్యులర్ ప్రభుత్వం రావాలి అని ఆశించేటువంటిది ఈ యొక్క ఓఫీరిజం. ఓఫీర్ దండు అనేది కూడా ఉంది ఓఫీరిజంలో. ఒక శాంతియుత న్యాయ పోరాట సైన్యమే ఈ యొక్క ఓఫీర్ దండు. ఓఫీర్ దండు అనగా మారణాయుధాలు పట్టుకునే సైన్యం కాదు. దేవుని వాక్యం ప్రకటించడానికి మరియు అన్యాయాన్ని చట్టబద్ధంగా ఎదిరించడానికి ఏర్పడిన సమర్పిత యువత మరియు విశ్వాసుల నెట్వర్కే ఈ యొక్క ఓఫీర్ దండు. మారణాయుధాలు పట్టుకొని ఒక సైన్యంగా తయారు కావడం కాదు. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, అన్యాయాన్ని చట్టబద్ధంగా ఎదిరించడానికి సమర్పించుకున్నటువంటి ఒక యువత యొక్క టీము, యువత యొక్క సమూహమే ఈ యొక్క ఓఫీర్ దండు యొక్క నెట్వర్క్, విశ్వాసుల యొక్క నెట్వర్క్. లక్ష్యాలు ఏంటిదంటే సువార్తతో దేశాన్ని నింపడం, సామరస్యంగా క్రైస్తవులపై దాడులు జరిగినప్పుడు తక్షణ న్యాయపరమైన సహాయాన్ని అందించడం, వెంటనే స్పందించడము, సత్య సంస్థాపన కొరకు ఎటువంటి ఆర్థిక లాభాపేక్ష లేకుండా పనిచేయడం ఈ యొక్క ఓఫీరిజం యొక్క లక్ష్యాలు. మరి ఓఫీరిస్ట్ యొక్క డిఎన్ఏ, ఓఫీరిస్ట్ యొక్క సిద్ధాంతం ఏంటంటే, ఒక నిజమైన ఓఫీరిస్టు అనగా ఈ 5 లక్షణాల పరిపూర్ణ కలయిక కలిగి ఉంటాడు. లోపరహిత సిద్ధాంతంలో ఎలాంటి లోపం ఉండొద్దు అని కోరుకునేవాడు ఓఫీరిస్ట్. రెండవది విశాల హృదయం కలిగి ఉంటాడు. అందరూ మా వాళ్ళే, అందరిని ప్రేమించేటువంటి దృక్పథం కలిగిన వాడు ఈ యొక్క ఓఫీరిస్ట్, విశాల హృదయుడు. మూడవది రాజ్యాంగబద్ధమైన స్పృహ కలిగిన వాడు. రాజ్యాంగం అంటే ఏంటో మాకు తెలియదు, రాజ్యాంగం అందులో ఏముందో మాకు తెలియదు, రాజ్యాంగంతో మాకు సంబంధం లేదనేటువంటి వాడు కాడు ఓఫీరిస్ట్ అంటే. రాజ్యాంగబద్ధమైన స్పృహ కలిగినటువంటి వాడు ఓఫీరిజం. హేతుబద్ధమైన తర్కం, హేతుబద్ధంగా ఆలోచించాలి, అది ఎలా ఏంటి అనేటువంటి ఆలోచించి, తర్కించి, న్యాయబద్ధంగా, తర్కబద్ధంగా ఆలోచించేటువంటి, తర్కము చేసేటువంటి విధానం కలిగిందే ఈ యొక్క ఓఫీరిజంలో 4వ విషయం. విసుగక ప్రార్థించడం. ఓఫీరిజంలో నిరంతరం ప్రార్థించాలి, వ్యక్తిగతంగా ప్రార్థించాలి, సంఘంగా ప్రార్థించాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంది. ప్రార్థించేటువంటి గుంపును తయారు చేసేది, ప్రార్థన వీరులను తయారు చేసేది, ప్రార్థన గుంపులో ఇన్వాల్వ్ అయ్యి ఉండేది ఈ యొక్క ఓఫీరిస్ట్ డిఎన్ఏ, ఓఫీరిజంలో ఉన్నటువంటి సిద్ధాంతం. కనుక ఈ 5 లక్షణాలు పరిపూర్ణమైనటువంటి కలయిక కలిగినటువంటి వారే ఓఫీరిస్టులు. ఇక ఆఖరిదిగా అంతిమ గమ్యం మరియు విసుగక ప్రార్థించడం. దేవుడు మనకు అప్పగించిన గమ్యాన్ని ముగించక ముందే సాతాను తెచ్చే అకాల మరణాన్ని జయించడం ఓఫీరిజంలో ఒక భాగం. లూకా 18లోని విధవరాలి వల్ల విసుగక ప్రార్థించే జగమండి విశ్వాసం కలిగి ఉండడం ఓఫీరిజంలో ఒక భాగం. ప్రార్థన మొండిగా ప్రార్థించాలి. యాకోబులాగా యెబ్బోకు రేవు దగ్గర యాకోబు ఏ విధంగా అయితే ప్రార్థించడం, అట్లా దేవుడు ఆశ్రయించేదాకా ప్రార్థించాలి. విసుగకుండా ప్రార్థించే లక్షణం కలిగి ఉండడం ఈ యొక్క ఓఫీరిజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క, విశ్వాసుల యొక్క, సైన్యం యొక్క లక్షణం అన్నమాట. జననం నుంచి గమ్యం వరకు ఇది ప్రార్థన చేయాలి అనేటువంటి లక్ష్యం కలిగి ఉండుట. రెండో రాకడలో క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు కేవలం భవనాలు కట్టేవారిని కాదు, పరిపూర్ణ సిద్ధాంతం మరియు ప్రార్థన కలిగిన సార్వత్రిక సంఘం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈనాడు చాలామంది పెద్ద పెద్ద మందిరాలు కడుతున్నారు, ఇండ్లు కడుతున్నారు. సంతోషం తప్పేం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చేది మందిరాల కొరకు, ఇండ్ల కొరకు రావడం లేదు. ఆయన పరిపూర్ణ సిద్ధాంత సంఘం కొరకు వస్తున్నాడు. ప్రార్థన చేసే సార్వత్రిక సంఘం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు, వస్తున్నాడు. గనుక పరిపూర్ణమైనటువంటి సిద్ధాంతం కలిగిన సంఘాన్ని, ప్రార్థన చేసేటువంటి, విసుగక నిత్యం ప్రార్థించేటువంటి సార్వత్రిక సంఘాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఆశతో ఎదురు చూస్తుంది, పనిచేస్తుంది, ముందుకు వెళ్తున్నటువంటిదే ఈ యొక్క ఓఫీరిజం. సత్యం వైపు సాగే ఈ ప్రయాణంలో ఈ యొక్క ఓఫీరిజం వర్ధిల్లాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుందాం. ఈ యొక్క విశాలమైన దృక్పథం, విశాలమైన భావజాలం కలిగినటువంటి ఈ ఓఫీరిజంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని, మీకు తెలిసిన వారిని పాలిభాగస్తులను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ ఇది
అర్థం కాకపోతే మీరు మళ్ళీ వినండి. మీకు తెలిసిన వారందరికీ కూడా మీరు షేర్ చేయండి. ఓఫిరిజం అంటే ఏమిటి అని అడుగుతున్నా, కామెంట్ చేస్తున్నా, ప్రశ్నిస్తున్నా, ఆలోచిస్తున్నా వారందరికీ ఈ ఓఫిరిజం అంటే ఏమిటో తెలియచేసే ప్రయత్నమే ఈ యొక్క వీడియో. గనుక ఇది మీకు నచ్చిందని, ఇది మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. గనుక దీనిపై ఇంకా మీకేమైనా ప్రశ్నలుంటే తప్పకుండా మీరు అడగండి. మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. గనుక అందరికీ ధన్యవాదాలు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.